ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అది లేచి వాక్యం చదువుకున్నారని ప్రార్థించారని నేను నమ్ముతున్నానండి. అలాగే మరి ప్రతిదినం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచన భాగం చదువుకుందామండి. ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమీ కొదవలు. దేవుని యందు భయభక్తులు కలవారి జీవితాల్లో ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మీకు చెప్తున్నారు, ఆయన అంటున్నారు, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ కొదవంచను అంటున్నాడు దేవుడు. లేమి అనేది ఉండదు, కొదవ అనేది ఉండదు. దేవుడు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చారు. అలాగే మరి మీకు కూడా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఈరోజు మరి కష్టం ఉండొచ్చు, ఈ రోజున మరి లేమి పరిస్థితులు ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి నీకు ఏది కొదవ ఉండదు. ఆర్థికంగా, ఆత్మికంగా, కుటుంబ రీత్యా, వ్యక్తిగతంగా, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నారు. కనుక మరి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మండి. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభా, నీ యందు భయభక్తుల్ని కలిగి ఉన్నా, నాకేమీ కొదవ ఉంచు అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. మరి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో అయ్యా నేను వాగ్దానం నెరవేర్చబడునుగాక. తండ్రి, అయ్యా రోగులుగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. నాయన అప్పులు బాధలో ఉన్న వారికి అప్పులు కాడి విరిగిపోవునుగాక. తండ్రి, నాయన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి. వ్యాపారాలు దీవించండి, చేతి పనిని దీవించండి, వ్యవసాయ పనిని దీవించండి. అయ్యా సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి. అలాగే నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, అయ్యా నాయన ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.